key policies: zero poverty, P4, public people private partnership, and population management. ఈ రెండు వెరీ క్రూషియల్ పాలసీస్గా తీసుకున్నాం. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్, ఇది 5 సంవత్సరాల్లో మీ నియోజకవర్గాల్లో మీ అందరి బాధ్యత. ప్రతి ఒక్కరికి హౌస్ సైట్, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు. ఎవరికైతే ఇంటి జాగా లేని ప్రతి ఒక్క వ్యక్తికి ఇంటి జాగా ప్రొవైడ్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. అది ఇస్తాం. దానికి మీరందరూ కూడా ఇప్పటి నుంచి ఎన్యూమరేషన్ చేశాం, జియో ట్యాగింగ్ చేసాం, మీకు డీటెయిల్స్ అని పెడతాం. మీరు తీసుకొస్తే ల్యాండ్ అక్విజిషన్ చేయాలన్నా ప్రభుత్వ భూమి ఉందా. ఓసారి పాత భూములు కూడా హౌసింగ్ కాలనీలు వేశారు, అది కూడా 1 సెంట్ ఇచ్చారు. ఆ సెంట్ వల్ల చాలా ఇబ్బందులు వచ్చాయి. నివాస యోగ్యం కాని పొలాలు ఇచ్చారు, దూరంగా ఎక్కడ ఇచ్చారు. వాళ్ళు అక్కడి నుంచి మళ్ళా పనులకు రావాలంటే వచ్చే పరిస్థితులు లేరు. అలాంటప్పుడు నేను ఆలోచించేది చాయిస్ వాళ్ళకే వదిలిపెడతాం. వాళ్ళు కానీ కన్సాలిడేట్ చేయమంటే అక్కడే కావాలంటే కన్సాలిడేట్ చేసి అందరికీ 2 సెంట్లు ఇచ్చే విధానానికి శ్రీకారం చుడతాం. అక్కడ వద్దని కానంటే ఎక్కడ కావాలో అక్కడ ఇంటి జాగా ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంటి జాగా అయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం. 100% 29కి ఈ రాష్ట్రంలో ఇల్లు లేదనకుండా 100% ఇళ్ళు కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. మీ నియోజకవర్గాల్లో మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. శానిటేషన్, హైజీనిక్ కండిషన్స్ కోసం ఒకప్పుడు మహిళ ఆడబిడ్డ ఆత్మగౌరవం కింద టాయిలెట్స్ ఇచ్చాం. ఇప్పుడు కొంతమంది కొన్ని కారణాల వల్ల లేని పరిస్థితి ఉంది. ప్రతి ఒక్క ఇంటికి ఒక సంవత్సరమా 6 నెలల అవన్నీ కూడా పూర్తి చేయాలి. ప్రతి ఒక్క ఇంటికి వాటర్ సప్లై, ట్యాప్ వాటర్ విత్ సస్టైనబుల్ సోర్స్. ఏదో బోర్ కింద ట్యాప్కి నీళ్ళు ఇస్తే అది బోర్ ఎండిపోతే నీళ్లు రావు. అట్లా కాకుండా సస్టైనబుల్ సోర్సెస్ నుంచి వాటర్ ఇస్తాం. ఎల్పిజి గ్యాస్ కనెక్షన్, ఒకప్పుడు దీపం పెట్టాం, గ్యాస్ కనెక్షన్ ఇచ్చాం. దేశంలో మొట్టమొదటిసారిగా దీపం పెట్టి గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన రాష్ట్రం సమైక్య ఆంధ్రప్రదేశ్. ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో ఇచ్చాం. ఈరోజు మళ్ళీ దీపం 2 కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చి మహిళలను ఆదుకుంటున్నాం. ఆ కార్యక్రమం కూడా జయప్రదంగా జరిగే పరిస్థితి వచ్చింది. అక్కడి నుంచి ఎలక్ట్రిసిటీ. ఇక్కడ మీరు గ్యాస్ కూడా చూస్తే కొన్ని ప్రాంతాల్లో పైప్డ్ గ్యాస్ వస్తూ ఉంది. అది వచ్చినప్పుడు దాన్ని కూడా కనెక్ట్ చేస్తాం. అవసరమైతే ఇక్కడ ఇచ్చే సబ్సిడీ వాళ్ళకే ఇస్తాం. అప్పుడు ఇంకా గ్యాస్ కూడా తెచ్చుకునే పరిస్థితి లేదు, కనెక్ట్ చేసే పరిస్థితి లేదు. 24 గంటల గ్యాస్ ఉండే పరిస్థితి వస్తుంది. ఎలక్ట్రిసిటీ అండ్ సోలార్ రూఫ్, ప్రతి ఒక్క ఇంటికి కరెంట్ ఉండాలి. పెట్టుకోగలిగిన వాళ్ళందరూ డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్లో మీరు రూఫ్ టాప్ పెట్టుకుంటారు. ఆ రూఫ్ టాప్ పెట్టుకొని మీరే కరెంట్ ఉత్పత్తి చేసుకుంటారు, మీరే వాడుకుంటారు. ఈరోజు మనం చూస్తే కోస్టల్ ఆంధ్రాలో ఎండలు విపరీతంగా విరిగిపోయినాయి, వడగాల్పులు ఉన్నాయి. మీరు ఏసీ పెట్టుకొని బాగా ఇక్కడ హ్యాపీగా ఉన్నాం కరెంట్ దానివల్ల. ప్రతి ఒక్క ఇంట్లో కూడా అలాంటి కంఫర్ట్ ఎందుకు క్రియేట్ చేసుకోకూడదని అడుగుతున్నా. పైన ఎండ సూర్యుడు, కిందన ఏసీగా చిన్న రూమ్ పెట్టుకున్న ఫ్యాన్ కానీ ఏసీ కానీ పెట్టుకునే అవకాశాలు వస్తాయి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఈ విషయంలో కూడా ప్రతి ఒక్క ఇంటికి సోలార్ రూఫ్ కానీ కుసుమ్ కింద మన పొలాల్లో మనం కరెంటు తయారు చేసుకొని మనకు అవసరమైన కరెంటు వాడుకొని అవసరమైతే ట్రాక్టర్లు కూడా ఛార్జింగ్ చేసుకొని ఇంటికి కూడా వాడుకునే అవకాశాలు వస్తాయి. అలాంటి వ్యవస్థకు శ్రీకారం చుడతాం. నా ఉద్దేశం ఒకటే, ప్రతి ఒక్కరికి కూడా కాస్ట్ తగ్గిస్తూ జీవన ప్రమాణాలు పెంచడం అనేది ప్రధానమైన ఉద్దేశం. డిజిటల్ కనెక్టివిటీ, హై స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్ ఫర్ ఎవ్రీ హౌస్. వైఫై ఇస్తాం, డిజిటల్ కనెక్టివిటీ ఇస్తాం. అది కూడా నీడ్ బేస్ని బట్టి వాళ్ళకి ఎంత కావాలంటే ఎంత బ్యాండ్ విత్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 5G కానీ 6G కానీ ఏది కావాలో అన్ని ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు నిన్న మొన్న మీరు చూస్తే సెటిలైట్స్ కూడా ప్రైవేట్ సెక్టర్లో వచ్చేస్తున్నాయి.
ఇలాంటి అనేక మార్పులు వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకుంటాం. అల్టిమేట్గా మనందరూ హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఫ్యామిలీ. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం. ఒక ఆరోగ్యకరమైనటువంటి డబ్బులు కూడా సంపాదించుకొని ఆనందంగా ఫ్యామిలీ జీవితం గడపాలంటే అలాంటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇక్కడ రావాల్సిన అవసరం ఉంది. దానికి దోహదం చేస్తాం. నెక్స్ట్, ఆ ఫోటో కూడా చూస్తే ఎక్కువ మందిని పెట్టాం. పెద్ద ఫ్యామిలీని ప్రమోట్ చేయడం, అంతమంది ఒకరినే పెట్టేవాళ్ళం. అట్లా కాకుండా బిగ్గర్ ఫ్యామిలీ, ఇప్పుడు మీరు చూశారు, బిగ్గర్ ఫ్యామిలీ ఉండాలి. ఒకప్పుడు 5 కేజీలు బియ్యం ఇచ్చి 5 మంది కంటే ఉంటే సీలింగ్ పెట్టాం. దానివల్ల అందరూ కూడా ఫ్యామిలీ విడిపోతాం, కార్డుగా అన్నాడు. ఇప్పుడు అట్ట కాకుండా 10 మంది కానీ కంబైన్డ్ ఫ్యామిలీలో ఉంటే అలాంటి ఫ్యామిలీకి ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం ఆలోచిస్తున్న ఫ్యామిలీ ఇస్ ఎ వెల్త్. వారసత్వంగా మీరు ఒకసారి చూస్తే ఫ్యామిలీ అనేది ఒక సెక్యూరిటీ, ఒక హెల్త్ సెక్యూరిటీ, ఒక సోషల్ సెక్యూరిటీ. ఒకటి కాదు, మనం కష్టపడి ఇంటికి పోయి ఫ్యామిలీ మెంబర్స్తో ఒక కప్ ఆఫ్ కాఫీ తాగితే, ఒక పూట కలిసి భోంచేస్తే స్ట్రెస్ అంతా రిలీజ్ అవుతుంది. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ఇండియన్ ఫ్యామిలీస్. ప్రపంచంలో ఏ కంట్రీలో లేనటువంటి వారసత్వ సంపద భారతీయ కుటుంబాలని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తుంది. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ గిఫ్ట్. నెక్స్ట్, ఇది అయిన తర్వాత 2029 లోపల కమ్యూనిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్డు కనెక్టివిటీ, ఇంటర్నల్ రోడ్స్, డ్రైనేజ్ నెట్వర్క్, ప్రతి ఒక్క ఊరికి డ్రైనేజ్ చేయాలి. వేస్ట్ టు వెల్త్, ఆ ఇంట్లో వచ్చే పొడి చెత్త కావచ్చు, తడి చెత్త కావచ్చు, దాని నుంచి